ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున బూత్లో ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు నిఘా పెంచారు. పిన్నెల్లి ఇంటికి నలుదిక్కుల ప్రైవేట్ వెహికల్తో మఫ్తీలో గస్తీ కాస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు రేపు ఉదయం పిన్నెల్లిని పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. ప్రస్తుతం నర్సరావుపేట అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో ఉన్నారు. ఎస్పీ ఆదేశాలతో పిన్నెల్లి బస చేస్తున్న ఇంటి చుట్టూ భారీ బందోబస్తుతో గస్తీ కాస్తున్నారు పోలీసులు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున బూత్లో ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు నిఘా పెంచారు. పిన్నెల్లి ఇంటికి నలుదిక్కుల ప్రైవేట్ వెహికల్తో మఫ్తీలో గస్తీ కాస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు రేపు ఉదయం పిన్నెల్లిని పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. ప్రస్తుతం నర్సరావుపేట అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో ఉన్నారు. ఎస్పీ ఆదేశాలతో పిన్నెల్లి బస చేస్తున్న ఇంటి చుట్టూ భారీ బందోబస్తుతో గస్తీ కాస్తున్నారు పోలీసులు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు అయితే నిఘా పెంచారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. ఫోన్లో పవన్. ఎస్పీగా ఏదైతే పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంబంధించినటువంటి మధ్యాంతర బెయిల్ అయితే మాత్రం ఈ రోజుతో ముగుస్తా ఉంది. రేపు ఉదయం 10 గంటల వరకు అయితే మాత్రం ఆయన అరెస్ట్ చేయొద్దంటూ ఇప్పటికే ఏదైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నర్సరావుపేటలో ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఇంటికి ఇరువైపులా కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రైవేట్ వెహికల్స్ తో మఫ్తీలో పోలీసులు అయితే మాత్రం నిఘా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా హైకోర్టు ఆదేశాల ప్రకారం సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు కూడా ఇప్పటికే పిన్నెల్లిని మాత్రం అదుపులోకి తీసుకోబోతున్నారని కూడా గమనించ సమాచారం అయితే అంతా ఉంది. అందులో భాగంగానే ప్రస్తుతం అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బయటకు వెళ్లకుండా కూడా పోలీసులు మఫ్తీలో పహారా కాస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే కనిపిస్తా ఉంది. సరిగ్గా రేపు ఉదయం 10 గంటల వరకు అయితే మాత్రం ఆయన్ని అదుపులోకి తీసుకోరు. అనంతరం 10 గంటల 10 నిమిషాలకి అదుపులోకి తీసుకొని ఏదైతే మళ్ళీ తిరిగి మళ్ళా హైకోర్టులో అతన్ని ప్రవేశపెట్టేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి అయితే మాత్రం ఇప్పటి వరకు అజ్ఞాతం వేయలేదు కాబట్టి కొంత గందరగోళమైనటువంటి వాతావరణం అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ విషయంపై ఏదైతే పార్లమెంట్ గేట్ లో ఈవీఎం ధ్వంసం జరిగిన తర్వాత శేషగిరిరావు అనేటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఏజెంట్ పై చేసినటువంటి దాడి నేపథ్యంలో శేషగిరిరావు అయితే మాత్రం ఇప్పటికే సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే తనకు ప్రాణహాని ఉందంటూ కూడా ఇప్పటికే హైకోర్టుని సుప్రీంకోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో దీనిపై సుప్రీంకోర్టు అయితే మాత్రం పూర్తి స్థాయిలో వాదన విని ఆయన బెయిల్ ని రద్దు చేయాలని చెప్పి కూడా హైకోర్టుకి చెప్పినటువంటి పరిస్థితి మాత్రం కనిపించింది. ఈ రోజు ధర్మాసనం అయితే మాత్రం ఒకటే చెప్తా ఉంది. ఖచ్చితంగా ధర్మాన్ని అపహాస్యం చేసే విధంగా హైకోర్టు వ్యవహరించింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో అయితే మాత్రం అంటూ చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి దీనిపై రేపు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది కూడా ఒక సర్వతా ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే మాత్రం ప్రస్తుతం పల్నాడు జిల్లాలో అయితే కనిపిస్తా ఉంది. యావత్ రాష్ట్రం కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంబంధించినటువంటి అంశం అంతా కూడా తెలియడంతో ప్రజలు కూడా ఎలాంటి తీర్పు ఇవ్వబోతా ఉన్నారు ధర్మస్థానం అనే దానిపై కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. దీపిక. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చే